ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వేములవాడలో కోడెల మృతి, ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ ఘటనలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేత కావడం లేదు అని ఆరోపించిన హరీష్ రావు, ఎర్రగడ్డలో మానసిక రోగులకు అన్నం పెట్టడానికి కూడా చేత కావడం లేదు అని మండిపడ్డారు. 70 మంది అస్వస్థతకు గురైతే సీఎం ఇప్పటి వరకు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేములవాడలో కోడలు మృత్యువాత పడుతుంటే ప్రభుత్వానికి సోయి లేదా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు వేమలాడ రాజన్న క్షేత్రంలో కోడలకు అన్నం పెట్టకపోతుంది. మన మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డ ఆ మానసిక రోగులకు కూడా అన్నం పెట్టే శాత కానీ ప్రభుత్వం, కోడలకు గడ్డి పెట్టే శాత కాపే మానసిక రోగులకు అన్నం పెట్టే శాత కానీ ప్రభుత్వం, మీ ప్రభుత్వం. ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి. ఎంతసేపు బీఆర్ఎస్ వాళ్ళని ఏ కేసులు ఇరికిద్దాం, కమిషన్లు వేద్దాం, అక్రమ కేసులు పెడదాం, సోషల్ మీడియా పోస్టుల పెట్టిన ఇరికిద్దాం, లేదా కేటీఆర్ గారి మీద కేసు పెడదాం, కేసీఆర్ గారి మీద కేసు పెడదాం, లేదా హరీష్ రావు నేను ఇరికిద్దాం. ఇదే తప్ప రేవంత్ రెడ్డికి ఇంకో పని ఉండదా? మా ఎమ్మెల్యేలను కేసులు పెట్టుడు, మా ఎమ్మెల్సీల మీద కేసులు పెట్టుడు, మా కార్యకర్తల మీద కేసులు పెట్టుడు, ఈ పని తప్ప నువ్వు అసలు పని చేస్తలేవు. వేమలాడ రాజన్న క్షేత్రంలో కోడలకు అన్నం పెట్టకపోతుంది. మన మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డ ఆ మానసిక రోగులకు కూడా అన్నం పెట్టే శాత కానీ ప్రభుత్వం, కోడలకు గడ్డి పెట్టే శాత కాపే మానసిక రోగులకు అన్నం పెట్టే శాత కానీ ప్రభుత్వం, మీ ప్రభుత్వం. ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి. ఎంతసేపు బీఆర్ఎస్ వాళ్ళని ఏ కేసులు ఇరికిద్దాం, కమిషన్లు వేద్దాం, అక్రమ కేసులు పెడదాం, సోషల్ మీడియా పోస్టుల పెట్టిన ఇరికిద్దాం, లేదా కేటీఆర్ గారి మీద కేసు పెడదాం, కేసీఆర్ గారి మీద కేసు పెడదాం, లేదా హరీష్ రావు నేను ఇరికిద్దాం. ఇదే తప్ప రేవంత్ రెడ్డికి ఇంకో పని ఉండదా? మా ఎమ్మెల్యేలను కేసులు పెట్టుడు, మా ఎమ్మెల్సీల మీద కేసులు పెట్టుడు, మా కార్యకర్తల మీద కేసులు పెట్టుడు, ఈ పని తప్ప నువ్వు అసలు పని చేస్తలేవు. వేమలాడ రాజన్న క్షేత్రంలో కోడలకు అన్నం పెట్టకపోతుంది. మన మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డ ఆ మానసిక రోగులకు కూడా అన్నం పెట్టే శాత కానీ ప్రభుత్వం, కోడలకు గడ్డి పెట్టే శాత కాపే మానసిక రోగులకు అన్నం పెట్టే శాత కానీ ప్రభుత్వం, మీ ప్రభుత్వం. ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి. ఎంతసేపు బీఆర్ఎస్ వాళ్ళని ఏ కేసులు ఇరికిద్దాం, కమిషన్లు వేద్దాం, అక్రమ కేసులు పెడదాం, సోషల్ మీడియా పోస్టుల పెట్టిన ఇరికిద్దాం, లేదా కేటీఆర్ గారి మీద కేసు పెడదాం, కేసీఆర్ గారి మీద కేసు పెడదాం, లేదా హరీష్ రావు నేను ఇరికిద్దాం. ఇదే తప్ప రేవంత్ రెడ్డికి ఇంకో పని ఉండదా? మా ఎమ్మెల్యేలను కేసులు పెట్టుడు, మా ఎమ్మెల్సీల మీద కేసులు పెట్టుడు, మా కార్యకర్తల మీద కేసులు పెట్టుడు, ఈ పని తప్ప నువ్వు అసలు పని చేస్తలేవు. వేమలాడ రాజ మెదక్లో మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆసిఫ్ అందిస్తారు. ఆసిఫ్, చెప్పండి. వైష్ణవి, వేములవాడ కోడెల మృతి మరియు హైదరాబాద్ లోని ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక రోగుల ఫుడ్ పాయిజన్ సంబంధించిన విషయంపై మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్లోని పలు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే కరీంనగర్ జిల్లా సంబంధించిన ఏదైతే సిరిసిల్ల శ్రీ రాజరాజేశ్వరి వేములవాడ ఆలయంలోని సంబంధించిన దాదాపు 27 కోడెలు కూడా ఇప్పటికీ మృతి చెందాయి. దీనిపైన ఇప్పటికే విచారణ చేపట్టాలని ఇప్పటికే సీఎం ఏదైతే దాంతో పాటు ఏదైతే ఎర్రగడ్డ సంబంధించిన ఫుడ్ పాయిజన్ లోని 70 మంది ఇప్పటికీ అస్వస్థతకు గురయ్యారు. దాదాపు ఒకరు మృతి చెందిన ఘటన కూడా ఇప్పటికీ సీఎం స్పందించలేదు. దీనిపైన ఏదైతే వేములవాడ సంబంధించిన 27 కోడెలు ఉన్నాయి, దాంతో సంబంధించిన ఇప్పటికే వీరికి చేత కాకపోతే మేము ఏదైతే వీరికి చేత కాకపోతే మేము నడిపిస్తామని ఇప్పటికీ ఆగ్రహం వ్యక్తం కూడా చేశారు. మరోవైపు RRR సంబంధించిన రైతు కూడా చెందిన ఘటనపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఇప్పటికే రైతు బంధు కూడా రేపు కేబినెట్ లో జరిగే రైతు బంధు కూడా విడ్డా చేయాలని, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కోడెల మృతి పైన కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ పాయిజన్ సంబంధించిన ఇప్పటికే స్పందించలేడు. కాకపోతే సీఎం కేసీఆర్ పై, కేటీఆర్ పై, మాజీ మంత్రి హరీష్ రావు పై ఎప్పుడు కేసులు చేయాలి, ఏ కమిషన్ నుంచి కేసులు చేయాలని ఇప్పటికీ కేవలం దానిపైన దృష్టి పెడుతుంది ప్రభుత్వం అని ఇప్పటికీ ఆగ్రహం వ్యక్తం కూడా చేశారు. వైష్ణవి, ఆసిఫ్, అయితే 70 మందికి పైగా కూడా ఎర్రగడ్డ ఆసుపత్రిలో అస్వస్థతకు గురైతే ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు?
మొత్తం మీద చూసుకున్నట్టయితే ఏదైతే హైదరాబాద్ సంబంధించిన కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆరోగ్య సమస్యలు ఏదైతే మానసిక రోగులు